గుంపు మేస్త్రి సన్నాసి గారి భాష అసలు ఆడు ముఖ్యమంత్రినా? అదో భాషనా? అసలు దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ అట్లా మాట్లాడుతుండా? పీక విసికేయాలంటాడు, 100 మీటర్ లోతు బొంద పెట్టాలంటాడు, లాగుల్లో తుండలు జొరియాలంటాడు, చెప్పులతో కొట్టాలంటాడు. ఏందండి నాకు అర్థం కాదు. ప్రజలు అసలు కొంచెమన్నా మనం విజ్ఞతతో ఆలోచించి ఓటేసినామా? ఒకసారి మనమే ఆలోచించుకోవాలి. ఇట్లాంటి సన్నాసిని తీసుకొచ్చుకొని మన రాష్ట్ర పరువుని ప్రతిష్టని మనమే దిగదార్చుతున్నాం. ఈ భాష ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా అండి? నాకు అర్థం కాదు. ఎవడండి వాడికి చెప్పింది అసలు వాడి ప్రభుత్వాన్ని ఊరుస్తామని? ఎవడు చెప్పిండు? నాకు అర్థం కాదు. వాళ్లకున్నటువంటి 4-5 మంత్రులు ముఖ్యమంత్రి హోదాను ఆశించి వాళ్ళే ప్రభుత్వం కూల్చుకుంటారని చెప్తున్నారు. అంతే తప్ప ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మీ ప్రభుత్వాలు కూర్చేంత అసంస్కారవంతంగా ఎవరు పనిచేయరు. నీలాగా చిల్లర మాటలు మాట్లాడాలంటే మాకు మస్తు వస్తాయి పొట్టోడా. అది మాట్లాడితే నువ్వు కూడా తట్టుకోలేవు. చెప్తున్నాం, గలీజ్ మాటలు కూడా మాట్లాడొచ్చు, కానీ భాష ప్రధానం. రాజకీయాల్లో నిజాయితీ ప్రధానం. 6 హామీలు ఏడవైనారా పొట్టోడా? ఏ ఒక్క హామీ అయినా సక్రమంగా అమలు చేస్తున్నావు? ఎవరు నువ్వు గుంపు మేస్త్రి? ఎందుకురా నీ బతుకు? నాకు అర్థం కాదు. అన్ని అబద్దపు డొల్ల హామీలు ఇచ్చొచ్చినావు. December 9 నాడు అమలు చేస్తానటువంటి రైతు రుణమాఫీ ఏడవైందిరా? ఇయాల్టి దాకా కూడా రైతు బంధు సక్రమంగా పడలేదు. ఏడవైంది అది? పింఛన్లు వస్తలేవు టైంకి. ఏడవైనాయి. గిన్ని చెప్తా ఉంటే ఒక దున్నపోత మంత్రి గారు స్టేజ్ మీద మనుషుల్ని ఇట్లా బర్రెలు కదా గొర్రెలు కదా గెదినట్టు గెదుగుతుండు. నాలుక మడత పెట్టి మీడియా వాళ్ళని బెదిరిస్తున్నవాడు. ఇంకొక మదమెక్కిన బల్పెక్కిన మంత్రి గారు రైతులంట చెప్పులతో కొట్టాలంట రైతు బంధు గురించి అడిగితే. ఇంకొక లేడీ మంత్రి ఏమో ఉచ్చావుతలేదా మీకు రైతు బంధు గురించి అంటది. ఇదారా మీ భాష? చిల్లర నాయలారా. ఇందుకోసమారా మేము తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నది? సిగ్గులేని, శరం లేని, బతుకులేని చిల్లరగా గుంపు మేస్త్రిగా నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే కేసీఆర్ గారు మాట ఎత్తకుండా 5 ఏళ్లు పరిపాలన సాగించడం. కేసీఆర్ గారిని తిట్టడం కాదురా, నువ్వు కేసీఆర్ గారిని తిడుతున్నావంటేనే ఇప్పటికీ కూడా గజ వణుకుతూ ఉచ్చబోసుకుంటున్నావు రోజు రాత్రి బెడ్లా. నీ బతుకు అది. నీకు దమ్ము ధైర్యం ఉంటే మొగాడులాగా ముఖ్యమంత్రిలాగా పరిపాలించాలనుకుంటే కేసీఆర్ గారి పేరెత్తకుండా నువ్వు ఇచ్చినటువంటి హామీల్ని సక్రమంగా పరిపాలించి ప్రజల మనసుల్ని గెలుచుకో. అంతే తప్ప మాజీ ముఖ్యమంత్రి గారిని, మాజీ ప్రభుత్వాన్ని తూలనాడతాము, ఇట్లనే తిడతామంటే అరే లుచ్చాగా నీకంటే 100 రేట్లు బూతులొచ్చు, మాటలొచ్చు మాకు. మా నోర్లు తెరవనీయకు. మేం మాట్లాడితే తట్టుకోలేవు. మేం మాట్లాడితే నువ్వున్నటువంటి కుర్చీకి, నువ్వున్నటువంటి పోస్ట్ కి, ఆ హుందాతనానికి కూడా మర్యాద ఇవ్వం. మేము అడ్డదిడ్డంగా మాట్లాడి ఇరుకున పెడతాం. నువ్వు చక్కగా మాట్లాడడం నేర్చుకోక ముఖ్యమంత్రి అన్న హోదాలో ప్రవర్తించు.